నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం చేస్తుంటావు? నేను కొరియర్ చేస్తుంటాను. కొరియరా? ఓకే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ మారింది. ఏమైనా మార్పు కనిపిస్తుందా రాష్ట్రంలో? ఇప్పుడైతే మార్పు ఏం కనిపించలేదు. ఇప్పుడు కేంద్రం నరేంద్ర మోడీ వస్తే ఇప్పుడు మార్పు వస్తుందని మేము అనుకుంటాం. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, అంటే ఈ ఏరియా నుండి ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం? రఘునందన్ రావు గెలిస్తే మంచిగా అనుకుంటాం. మా డిస్ట్రిక్ట్ అయితే రఘునందన్ రావు ఎందుకు గెలవాలి? ఎందుకంటే ఇంతకుముందుకైనా మాకు జర హెల్ప్ చేసిండే, అందుకే ఆయన రావాలని మేము కోరుకుంటాం అంతే. అంటే మీ ఏరియాలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఉంది కదా, ఆమె ఏం చేయలేదా? చేసింది, అంతకుముందు చేసింది మళ్ళీ వేరే పార్టీలకు మారింది, చేంజ్ అయింది, జంప్ అయింది. ఇప్పుడు ఆమె అంతా పట్టించుకోవట్లేదు. అట్లా ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది కానీ ఆయన కొత్త అట్లా మాకు మేము రఘునందన్ రావుని గెలిపించుకుందాం. ఈ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి 100 కోట్లు పెట్టి ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నా, నేను యువతను ఆదుకుంటున్నా అంటుంది కదా ఆయన మీద నమ్మకం ఉందా ఏమన్నా? బీఆర్ఎస్ ఎంపీ లేదన్న, ఆయన మీద నమ్మకం లేదు, నమ్మకం లేదు. రాడన్న. మరి ఈయన ఎంపీగా నిలబడుతుండే వాళ్ళు నీళ్ళ మధుముద్రాజ్ ఆయన కులం మీద ముద్ర నిలబడుతుంది తప్ప వేరే మీద లేదన్న. కులం మీద నిలబడి గెలుద్దాం అనుకుంటున్నాను తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. ఇప్పుడు కులం పేరు చెప్పుకొని గెలుద్దాం అనుకుంటున్నాను తప్ప వేరేది ఇంకేం లేదు. కాంగ్రెస్ పార్టీని చూసేయరా ఆయనకు? కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో కొంత పేరుతో కాంగ్రెస్ అభిమానం ఉన్నోళ్ళు వేస్తారు, లేదంటే కొందరు వేయరు. అంతేగాని ఆయన కోసం అయితే కొందరు వేస్తారు, ఆయన అభిమానం కొందరు వేస్తారు, అంతే మించిగా అయితే ఏం లేదు. మొత్తం మీద అయితే ఎవరు గెలుస్తారంటే రఘునందన్ రావు గెలుస్తారు. పక్కా. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే.